గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్లో స్ట్రోక్ రెడీ ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ ప్రదీప్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ వివేక్ తెలిపారు. మనిషికి బ్రెయిన్ స్ట్రోక్ శాశ్వత నష్టాన్ని కలిగిస్తుందని చెప్పారు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలను గుర్తించిన 4.5 గంటల్లో సమీప హాస్పిటల్కు చేరితే తాంబోలిస్ ఇవ్వడం ద్వారా పక్షవాతం ఆపవచ్చు అన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ రాగానే ప్రతి నిమిషం విలువైనదని అన్నారు. గుంటూరు కిమ్స్ శిఖర 24 గంటల అత్యవసర క్రిటికల్ కేర్ టీం, న్యూరో టీం అందుబాటులో ఉందని చెప్పారు. శిఖర హాస్పిటల్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీసెంట్గా 19th of this month 19th May మేము ఒక యంగ్ మేల్ పేషెంట్ 40 years old మేల్ పేషెంట్ నర్సరావుపేట నుంచి వచ్చారు. ఆయనకి మెకానికల్ థ్రాంబెక్టమీ చేయటం జరిగింది. అంటే మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే బ్రెయిన్లో ఉన్న రక్తనాళంలో బ్లాక్ ఉంటే అది క్లియర్ చేయటం జరిగింది. దీనికి మెయిన్గా ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటువంటి లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ఇంటర్వెన్షన్స్ అనేది ప్రజల్లోకి వెళ్ళాలి. ఇంకా అంటే ఎవ్రీవన్ షుడ్ నో, అంటే పక్షవాతం వచ్చిన వెంటనే ఏం చేయాలి, ఎటువంటి హాస్పిటల్స్కి వెళ్ళాలి అనే ఐడియా అందరికీ రావడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ పేషెంట్ యాక్చువల్లీ నర్సరావుపేటలో ఆటో డ్రైవర్గా ఉండి కంటిన్యూస్గా స్మోకింగ్, ఆల్కహాల్ చేసేవాడు. షుగర్, బీపీ మందులు సరిగా వాడకుండా ఒకేసారి ఎడం కాలు చెయ్యి పూర్తిగా పడిపోయినాయి అనమాట. అంటే ఒక 1% మూమెంట్ కూడా లేని స్థితిలో మాకు ఎమర్జెన్సీకి రావడం జరిగింది. పూర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా మేమేంటంటే ఇటువంటి కేసుల నుంచి మనం ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పేసి ఛాలెంజింగ్గా తీసుకొని ఈ కేసుని మా వివేక్ న్యూరో ఇంటర్వెన్షనిస్ట్ చేయడం జరిగింది. పక్షవాతం వచ్చిన 3.5 గంటలోపు ఆయన అలర్ట్ అయ్యి లోకల్ హాస్పిటల్కి వెళ్ళి సిటీ స్కాన్ చేసుకొని ఇటువంటివి వాటికి ఆపరేషన్స్ కిమ్స్ శిఖరాలో చేస్తుందని వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని ఇమీడియట్గా వితిన్ 1 అవర్లో ఇక్కడికి రావడం జరిగింది. సో వితిన్ 5 అవర్స్లో మనం ఆయన్ని క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళడం జరిగింది. బ్రెయిన్లో కుడివైపు ఇంటర్నల్ కెరటిడ్ ఆర్టరీ అంటారు, అది పూర్తిగా మూసుకుపోయింది. అది ఆపరేషన్ ద్వారా ఆ క్లాట్ని తీయడంతో నెక్స్ట్ రోజు నుంచి ఆయన ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఇది ఎందుకంటే ఒక ఆటో డ్రైవర్కి జీవితాంతం కాలు చెయ్యి పని చేయకపోవడం అనేది ఆయనకే కాదు, కుటుంబానికి కూడా పెద్ద భారంగా మారుతుంది. కాబట్టి ఆయనలాగా అందరూ కొద్దిగా జాగ్రత్త పడి పక్షవాతం వచ్చిన వెంటనే స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటారనమాట. స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటే ఏ హాస్పిటల్లో అయితే న్యూరో టీమ్ అంటే న్యూరాలజిస్ట్ కానీ, న్యూరో సర్జన్ కానీ, న్యూరో ఇంటర్వెన్షనిస్ట్ కానీ, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ రౌండ్ ది క్లాక్ అవైలబిలిటీలో ఉంటుందో అటువంటి హాస్పిటల్కి రీచ్ అయితే మీ ఆరోగ్యము, మీ బ్రెయిన్ సేఫ్గా ఉంటాయి. సో అందరూ కూడా పక్షవాతం వచ్చిన వెంటనే ఏం చేయాలి అని అంటే వెంటనే సిటీ స్కాన్ చేయించుకొని అసలు ఇది బ్రెయిన్లో క్లాట్ అవ్వడం జరిగిందా లేకపోతే బ్లీడింగ్ అవ్వడం వల్ల జరిగిందా అని తెలుసుకొని ఏ హాస్పిటల్లో అయితే ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఆ హాస్పిటల్కి తొందరగా రీచ్ అయితే బెటర్. హార్ట్ అటాక్ వస్తే ఏం చేస్తాము, స్టెంట్ వేసుకుంటాం, అది కామన్గా అందరికీ తెలుసు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, ఆ స్టెంట్ బ్రెయిన్లో వెళ్ళేము, ఎందుకంటే రక్తనాళాలు చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. సో దాంట్లో వచ్చిన టెక్నికే ఈ థ్రాంబెక్టమీ. స్టెంట్కి ఈక్వల్, హార్ట్కి అయితే స్టెంట్ వేస్తారు, బ్రెయిన్కి అయితే థ్రాంబెక్టమీ. ఈ థ్రాంబెక్టమీ చాలా రీసెంట్లీ అప్డేటెడ్ టెక్నిక్, ఓన్లీ 4-5 years నుంచే డెవలప్ అవుతూ ఉంది. ఇప్పటికీ గుంటూరులో ఒక హాస్పిటల్లో ఒక ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్, న్యూరాలజీ, న్యూరోసర్జన్ ఉన్న టీం ఉన్న హాస్పిటల్ గుంటూరు, ఈవెన్ విజయవాడలో కూడా లేదు. ఓన్లీ హైదరాబాద్ వాటిలోనే అన్నమాట. ఏదైనా అవసరం వచ్చినప్పుడు వస్తారు పోతారు తప్పితే ఒకే హాస్పిటల్లో ఇన్-హౌస్ 3 టీం ఉన్న హాస్పిటల్ ఇంతవరకు లేదు. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అవేర్నెస్. పక్షవాతం వస్తే వితిన్ 3 to 6 hours వస్తే మందులతో కరిగించవచ్చు, స్టెంట్ అంటే థ్రాంబెక్టమీ చేయొచ్చు, లేదా అవసరమైతే ఆపరేషన్ చేయొచ్చు. ఈ 3 ఆప్షన్స్ ఏది అవసరమైనా కానీ మేము ముగ్గురం కలిసి దానికి ఏదైతే బెటరో అది చేయడానికి అవకాశం ఉన్న హాస్పిటల్ ఓన్లీ మన కిమ్స్ శిఖర. ఈ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికి కూడా మన హాస్పిటల్ ఒకటే, అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే గౌస్ చెప్తావా ఏమన్నా వాళ్ళకి? ఇట్రామ్మ వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? నువ్వు చెప్తావా, మీ అబ్బాయి చెప్తాడా? నువ్వు చెప్తావా? చెప్పు. అందరికి నమస్కారం అండి. నాలుగు తాగి చెప్పు ఏం జరిగిందో చెప్పు. బీపీ షుగర్ ఉండే 6 కాలంలో టాబ్లెట్లు వేసుకోవడం మర్చిపోయా. అది నాకు ఇప్పుడు
ఈ కిడ్స్ హాస్పిటల్ ప్రకారం నా డాక్టర్ దేవుడు లాగా కాపాడారు. స్టాఫ్గా ఎవరైనా ఇట్లా బాగా నెమ్మదిగా ఉంటుంది. నువ్వు చెప్పమ్మా.